12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. 45 రోజుల పాటు జరిగే కుంభమేళాలో దాదాపు 40 కోట్ల మంది పాల్గొంటారని అధికారులు అంచనా. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ సర్కారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. టెంట్ సిటీని నిర్మించి భక్తులకు వసతి సదుపాయం కల్పించింది. సాధువుల నుంచి సామాన్యుల దాకా టెంట్లలో ఉంటున్నారు. వీటితో పాటుగా భక్తుల కోసం ప్రభుత్వం ఇతరత్ర ఏర్పాట్లను చేసింది. వీటన్నింటి కోసం చేపట్టిన నిర్మాణాలతో మహాకుంభ నగర్ ఓ భారీ నగరాన్ని తలపిస్తోంది. మహాకుంభమేళాకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తాజాగా పలు చిత్రాలను విడుదల చేసింది. అంతరిక్షం నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల ప్రకారం గతేడాది ఏప్రిల్లో ఈ ఏరియా నిర్మానుష్యంగా బీడు భూములను తలపించేలాగా కనిపించింది. డిసెంబర్ 22న తీసిన ఫోటోలలో ఈ ప్రాంతంలో నిర్మాణాలు ప్రత్యక్షమయ్యాయి. టెంట్ల నిర్మాణం గత డిసెంబర్ నెలలోనే మొదలైంది. తాత్కాలికంగా శివాలయ పార్కును కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో భారతదేశం పటం కనిపించడం విశేషం. ఈ నెల 10న తీసిన ఫోటోలలో మహాకుంభ నగర్లోని నిర్మాణాలు భారీగా పెరిగిపోవటం చూడొచ్చు. 3 రోజుల్లో కుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో జనవరి 10 నాటికే సాధువులతో పాటు సామాన్యులు పెద్ద సంఖ్యలో త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు. కావుగా మహాకుంభ నగర్లో దాదాపుగా 1.50 లక్షల టెంట్లను నిర్మించామని, అందులో భాగంగా 3000 కిచెన్లు, అదనంగా 1.45 లక్షల రెస్ట్ రూములు, 99 పార్కింగ్ లాట్లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. పార్టీ సీనియర్ నేతల ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్